నమస్తే ఎవ్రీవన్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో రీసెంట్‌గా కర్నూల్ బస్ యాక్సిడెంట్ కేసు వింటూనే ఉన్నాం. చాలామంది మాట్లాడుతున్నారు దాని గురించి. అసలు జర్నీ టైంలో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ గురించి చెప్తున్నారు. ఆహ్, ఇంకా చాలామంది ఆహ్, చెప్తున్నారు లైక్ మనం బస్‌లో వెళ్ళినా మనకి సేఫ్టీ లేదు. ట్రైన్‌లో వెళ్ళినా సేఫ్టీ లేదు. ఫ్లైట్‌లో వెళ్ళినా సేఫ్టీ లేదు. చివరికి నడుచుకుంటూ వెళ్ళినా సేఫ్టీ లేదు. ఇంట్లో కూర్చున్నా సేఫ్టీ లేదు. ఇలా మాట్లాడుతున్నారు. అసలు రీజన్స్ ఏంటి? ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఎవరి నెగ్లిజెన్స్ వల్ల జరుగుతుంది? అని ఎలా లైఫ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయి? పక్కన వాళ్ళు చేసిన నెగ్లిజెన్స్ థింగ్స్ వల్ల అని చాలా మాట్లాడుతున్నారు. యాస్ ఎ యోగా టీచర్ నేను కూడా కొన్ని యాక్సిడెంట్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో నా దగ్గర కూడా కొన్ని యాక్సిడెంట్స్ ఉన్నాయన్నమాట. సో వాటికి ఎవరు రీజన్స్ అసలు? దేని వల్ల వస్తున్నాయి? ఎవరి నెగ్లిజెన్స్ వల్ల వస్తున్నాయో కూడా చూద్దామా? ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిపోతే, కిడ్నీస్ ఫెయిల్ అయిపోతే, లివర్ డ్యామేజ్ వల్ల ఒకరు చనిపోతే, ఈ డయాబెటీస్, బీపీ వీటి వల్ల ఎవరైనా చనిపోతే, క్యాన్సర్ ఇలా చాలా పెద్ద పెద్ద డిసీజెస్ వల్ల సడన్ డెత్స్ వచ్చేవాళ్ళు. ఇవి యాక్సిడెంట్స్ కాదంటారా? ఒక 30-35 ఏజ్ మధ్యలో ఉన్న వ్యక్తులు సడన్‌గా హార్ట్ అటాక్‌తో చనిపోతున్నారు అంటే అది యాక్సిడెంట్ కాదా? నేచురల్‌గా హ్యూమన్ బీయింగ్ సడన్ డెత్స్ అనేవి జరగకూడదు. ప్రతి ఒక్కరికి పుట్టినప్పటి నుంచి ముసలితనం ఎక్స్‌పీరియన్స్ అయ్యే క్యాపబిలిటీని దేవుడిస్తాడు. ఈ మధ్యలో జరిగే యాక్సిడెంట్స్ అనేవి మనం సృష్టించుకున్నవే. మన అత్యాస వల్ల, మన ఆశల వల్ల వచ్చినవే. ఇక్కడ బ్లేమ్ చేయడానికి ఏం లేదు గాడ్‌ని అని నాకనిపిస్తుంది. సో ఈ యాక్సిడెంట్స్ ఎవరి వల్ల జరుగుతున్నాయి? మన వల్ల కాదా? సో ఈ యాక్సిడెంట్స్‌కి ప్రికాషన్స్ ఏంటి? వీటి గురించి కూడా మాట్లాడుకుందాం మనం. కొంచెం ఆలోచించి మన గురించి కూడా మనం కొంచెం టైం పెట్టి అసలు ఈ యాక్సిడెంట్స్‌కి రీజన్ ఎవరు? ఖచ్చితంగా పక్కన వాళ్ళని మాత్రం చెప్పకండి. ఖచ్చితంగా మన చేతుల్లో ఉన్నవి ఇవన్నీ. హెల్త్ అనేది మన చేతుల్లో ఉన్నది. ఎవరు ఏం చేయలేరు అసలు పక్కన వాళ్ళు. మనకుండాలి. మనం హెల్తీ ఫుడ్ ఎలా తీసుకుంటున్నాం? మన టైం ఎలా ఇస్తున్నాం మన బాడీ కేర్ కోసం? అసలు ఎక్సర్సైజ్ చేస్తున్నామా లేదా? యోగా చేస్తున్నామా లేదా? అట్లీస్ట్ జిమ్ మీరు ఏదైనా చేయండి. మీరు ఏం చేస్తున్నారు మీ బాడీ కోసం? హెల్తీగా ఉంచుకోవడానికి? మీరిప్పుడు చూడట్లేదా? ఇలా హెల్త్ ఇష్యూస్ వచ్చి, సడన్ డెత్స్ వచ్చి చాలామంది ఫ్యామిలీస్ ఎలా సఫర్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం కదా! ఆల్మోస్ట్ లైక్ యాక్సిడెంట్స్‌లో సడన్‌గా చనిపోతే ఎలా ఉంటదో అలానే ఉంటది. సో ఇది కూడా యాక్సిడెంటే. ఇది కూడా సీరియస్‌గా తీసుకోవాల్సిందే. రీసెంట్ టైమ్స్‌లో అయితే ఇంకా దారుణంగా చాలామంది అంటే యంగ్ పీపుల్ 30-35 మధ్యలో ఉన్న వాళ్ళకి యాక్సిడెంట్స్ చాలా హార్ట్ అటాక్ అనే యాక్సిడెంట్స్ చాలా అవుతున్నాయి. మరి వాటి గురించి సంగతి ఏంటి? మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి కదా! సో మీరే ఆలోచించండి. యాక్సిడెంట్స్ అనేవి ఏవి మన చేతుల్లో లేవో వాటికే ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. వాటినన్నీ నుంచి తప్పించుకోవడానికి. అట్లీస్ట్ మనం మన చేతుల్లో ఉన్న వాటి గురించి ఎందుకు ఆలోచించకూడదు? ఎవరో చేతిలో ఉన్న వాటి గురించి నువ్వు ప్రికాషన్స్ తీసుకున్నప్పుడు వచ్చే సక్సెస్ కంటే మన చేతుల్లో ఉన్నప్పుడు మనం తీసుకునేది చాలా సక్సెస్ రేట్ ఎక్కువే ఉంటుంది. ఆ యాక్సిడెంట్స్‌లో ఈ యాక్సిడెంట్స్‌ని కూడా కలపండి. చాలా సీరియస్‌గా తీసుకోండి. ముందులాగా లేదు ఇప్పుడు హెల్త్ సిట్యుయేషన్స్. సో చాలా కేర్ తీసుకుంటే తప్పితే మనకున్న హ్యాబిట్స్‌కి, మనకున్న వర్క్ కండిషన్స్‌కి, స్ట్రెస్‌కి మనం సస్టైన్ అవ్వలేం. సో మీరు అందరూ ఆలోచిస్తారనుకుంటున్నాను. సో మీ గురించి మీరు టైం స్పెండ్ చేసి హెల్తీగా మంచి కోటీశ్వరులు అవ్వాలని కోరుకుంటున్నాను. కోటీశ్వరులు అంటే డబ్బులు సంపాదించు కదండి. మీ ఆర్గాన్స్ అన్నిటిని పర్ఫెక్ట్‌గా హెల్తీగా ఉంచుకుంటే మీ అంత కోటీశ్వరులు ఎవరు లేరు. కాదంటారా? ఆలోచించండి. థ్యాంక్ యూ.